ఉప్పొంగేనే గోదావరి ఊగిందిలే చేలోవరి అన్నట్టు జగన్ నిన్నటి యాత్ర కోలాహలంగా సాగింది. అభిమానుల మధ్య మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పట్టారు. కొన్నేళ్ల క్రితం వరకు చంద్రబాబు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఇది నా అడ్డా అంటూ ముద్ర వేసి అక్కడ టీడీపీ మూకల్ని కూడా తయారు చేస్తూ వచ్చారు. మరి అలాంటి టీడీపీ అడ్డాలలోకి నిర్భయంగా అడుగు పెట్టాడు జగన్. ఎందుకంటే వారం క్రితం సింగినగర్ ప్రాంతంలో, అది కూడా టీడీపీ అడ్డా అయిన రామవరపాడు రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో దగా పడిన తమ్ముళ్లారా ఏడవకండి వచ్చేసాయి జగన్నాథ రథచక్రాలంటూ బస్సు యాత్ర నిర్వహించారు. ఇక అభిమానులు ప్రేమతో గజమాలలు వేశారు. ఆయనకు వస్తున్న అభిమానాన్ని, ఆదరణను చూసి తట్టుకోలేక గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడంతో ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకున్నారు. వైద్యుల సూచనలతో బస్సు యాత్ర ప్రారంభించారు. అయితే జగన్ యాత్రకు ఎలక్షన్ కమిషన్ కొన్ని పరిధుల్ని కూడా విధించింది. ఇంత జరిగినా నిన్న 17వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్రను తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదుగా టీడీపీ కంచుకోట బద్దలు కొట్టుకుంటూ వెళ్లారు జగన్. సీఎం జగన్ కి అక్కడి ప్రజల నుంచి ఎంతో ఆదరణ లభించింది. సుమారు నిన్న 40 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా సీఎం జగన్ వెంట కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేశారు ప్రజలు. నిప్పులు చెరుగుతున్న మండు టెండల్ను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్ కు స్వాగతం పలికారు. రావులపాలెం సెంటర్లోనైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలి వచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది. అయితే జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుని టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేలా సాగిస్తూ వస్తున్నారు. మొదట సిద్ధం సభలతో ప్రజల మధ్యకొచ్చి వాళ్ల సమస్యలను ఓపెన్ డయాస్ లో విని వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జరిగిన సిద్ధం సభలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఫస్ట్ ఫేజ్ పూర్తయ్యాక క్యాండిడేట్స్ లిస్టులు, అలాగే ఎలక్షన్ ప్రాసెస్ కోసం కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఇక సెకండ్ స్టేజ్ లో ఆయన రోజుకో జిల్లాను పలకరిస్తూ వస్తున్నారు. అయితే జగన్ అధికారంలోకి రావడం కోసం మొదట్లో పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు చేశారు. అయితే సిద్ధం రాప్తాడు సభ సుమారు 10 లక్షల మందితో ఎలా అయితే సక్సెస్ అయ్యిందో, నిన్నటి రాజమండ్రిలో జరిగిన బస్సు యాత్ర కూడా అంతే సక్సెస్ అయ్యిందంటున్నారు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు. ఎందుకంటే సుమారు 16 కిలోమీటర్ల మేర జరిగింది. కడియం మండలం వేమగిరి జంక్షన్ నుంచి బొమ్మూరు నగరంలోని మోరంపూడి మీదుగా విఎల్పురం బైపాస్ రోడ్, జాంపేట, గోకవరం బస్టాండు, కాటేరు గ్రామం, గామన్ బ్రిడ్జ్ మీదుగా బస్ యాత్ర సాగింది. ఈ యాత్రలో అడుగడుగున మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు, అభిమానులకు జగన్ అభివాదం చేశారు. మహిళలు దిష్టి తీసి మరీ స్వాగతం పలికారు. ఇన్ని వేల మంది ఇక్కడికి రావడంతో వైసీపీ ఆ వీడియోస్ ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది. అయితే ఇదంతా మార్గాని భరత్ ప్లాన్ ప్రకారం అంతా పర్ఫెక్ట్ గా జరిగిందంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఇక్కడే 3 గంటల పాటు యాత్ర కూడా సాగింది. రాజమండ్రిలో యాత్ర సాగడం పెద్ద విశేషము అయితే కాదు, ఎవ్వరైనా చేస్తారు. కానీ ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రాంతమంతా టీడీపీకి అడ్డా అన్నదే ప్రధానం. అలాంటి అడ్డాలోకి జగన్ బస్సు యాత్ర ఎంట్రీ ఇచ్చి ప్రజల నీరాజనాలు అందుకోవడం ఒక హైలైట్ అనే చెప్పాలి. అయితే ఈ ప్రాంతంలో గతంలో రౌతు సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ తరపున గెలిచాడు. 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. తర్వాత 2014లో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి పొత్తుల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ గెలవగా 2019లో ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ఆదిరెడ్డి భవానీ గెలిచారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకు గెలవలేదు. ఇక ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా కూటమి తరపున పురంధరేశ్వరి పోటీ చేస్తోంది. అయితే నిన్నటి బస్సు యాత్రతో పురంధరేశ్వరికి వైసీపీ షాక్ తగిలినట్టే అయ్యింది. ఇంతమంది జనాన్ని చూసేసరికి కూటమికి గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న ఎదురైంది. అయితే మహిళలు కూడా నీరాజనాలు పట్టేసరికి చంద్రబాబులో, అటు పురంధరేశ్వరిలో టెన్షన్ మొదలైంది. ఏంటి జనం అనుకునే పరిస్థితికి తీసుకొచ్చారు జగన్. ఇంతవరకు వైసీపీ రాజమండ్రిలో ఎమ్మెల్యే సీటు గెలవలేదు. 2019లో వైసీపీ ఎంపీ నెగ్గినా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓడిపోయింది. మెజారిటీ కూడా అంతగా రాలేదు. దాంతో ఇక్కడ వైసీపీ బాగా డౌన్ ఫాల్ లో ఉంది. అలాంటి ఈ ప్రాంతంలో
వైసీపీ తన జెండా పాతేందుకు రంగం సిద్ధం చేసింది. రాజమండ్రి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ని వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది వైసీపీ. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తాను ఖచ్చితంగా గెలిచే అవకాశాలున్నాయని భావిస్తోంది. ఎందుకంటే ఈ నియోజకవర్గం మీద తన సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉందని, అలాగే ఎన్నికైన వారిలో ఎక్కువ మంది తన సామాజిక వర్గం నేతలే కావడం తనకు ప్లస్ అవుతుందని భావిస్తూ వస్తోంది. రాజమండ్రి సిటీ, రూరల్, రాజానగరం స్థానాల్లో కూటమి అభ్యర్థులు బలంగా ఉండడం కూడా అడ్వాంటేజ్ అంటున్నారు పరిశీలకులు. కానీ జగన్ వ్యూహంతో కూటమి అంచనాలన్నీ తారుమారయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అయితే వైసీపీ ఎలాగైనా ఈసారి రాజమండ్రిలో పట్టు సాధించాలని చూస్తోందని నిన్నటి బస్సు యాత్ర చూస్తేనే వాళ్లకు విషయం మొత్తం ఈ పాటికే అర్థమై ఉంటుంది. మొత్తానికి ఈ రెండు పార్టీలు రాజమండ్రిపై భారీ ఆశలే పెట్టుకుంటున్నాయి. వ్యూహాలు, ప్రతి వ్యూహాలతో రాజకీయాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాయి. మరి రాజమండ్రి రాజకీయంలో గెలుపెవరిదో, రాజెవరో, రెడ్డెవరో చూడాలి.